మేము పడిన కష్టం భయం అంతా కూడా ఈ వాటర్ ఫాల్ చూడగానే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. వర్షంలో ఎంత రిస్క్ తీసుకుని వచ్చామంటే క్లోజ్ పాసింగ్ ఫాగ్ అయితే చూడండి, ఫాగ్ ఎలా పాస్ అవుతుందో. ఆ ఫాగ్ చూడండి, ఫాగ్ మొత్తం కప్పేసింది చూడండి, జలపాతం ఏం కనిపిస్తలేదు. జరిగిందో ఈ పక్కన కూడా ఇంకోటి ఎలా ఉంది చూడండి, చూడండి అక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లోనావాలా ట్రిప్లో ఇది నా లాస్ట్ వీడియో. ఈ ట్రిప్లో బాగా డిసప్పాయింట్ అయిన మాకు అనుకోకుండా విపరీతమైన వర్షంలో ప్రకృతి యొక్క అద్భుతమైన వ్యూస్ చూడగలిగాం. హోప్ మీకు కూడా ఈ వ్యూస్ నచ్చుతాయి అనుకుంటున్నా. ఒక రిక్వెస్ట్, ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లోనావాలాలో కూనే వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్. సో మేము ఆ కూనే వాటర్ ఫాల్స్ చూడాలని గూగుల్ లొకేషన్ పెట్టుకుని అక్కడికి వెళ్ళాము. లొకేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్పారు కూనే వాటర్ ఫాల్స్కు ఎంట్రీ క్లోజ్ చేశారనేసి, ఎందుకంటే వాటర్ లేవని. బట్ మేము వచ్చిన టైంలో మాత్రం విపరీతమైన వర్షం పడుతుంది. మేబీ 1 or 2 డేస్లో ఓపెన్ చేయొచ్చామని నేను అనుకుంటున్నాను. సో ఇంకేం చేయాలి అనుకుంటుంటే మా ఫ్రెండ్ ఇక్కడ నుంచి 7 kilometers దూరంలో టన్నెల్ నుండి ట్రైన్ వస్తుంది, ఆ పాయింట్ చూద్దాము, చాలా బాగుంటుంది అనేసి అన్నారు. సరే అని మేము ఈ వర్షంలోనే స్టార్ట్ అయ్యాము. చూస్తూ ఉండగానే వర్షం బీభత్సంగా మారిపోయింది. ఈ దారిలో ఎటు చూసినా మీరే, చూస్తుంటేనే భయం వేస్తుంది. నేనైతే రిటర్న్ వెళ్దామని చెప్పా, బట్ మా ఫ్రెండ్స్ మాత్రం పర్లేదులే వెళ్దామని అనేసి నాకు కొంచెం ధైర్యం చెప్పారు. బట్ నాకు లోపలైతే భయంగానే ఉంది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే వెళ్దామని నాకు ధైర్యం చెప్పారో ఆ ఇద్దరికి స్విమ్మింగ్ రాదు. ఈ వ్యూ కోసం వర్షం ఎంత రిస్క్ తీసుకుని వచ్చామంటే నియర్లీ 5 kilometers. ఇక్కడ ఏమి జరిగినా, బండి పంచర్ అయినా, ఏమైనా అడిగేవాడాడు. ఇప్పుడు వర్షం ఎట్లా చుట్టూ వాటర్ ఫాల్స్, చుట్టూ వాటర్ ఫాల్స్ చూడండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ ఎవ్రీవేర్. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే వెళ్దామని నాకు ధైర్యం చెప్పారో ఆ ఇద్దరికి స్విమ్మింగ్ రాదు. ఇక్కడ మాత్రం ఎటు చూసినా నీరే ఉంది. నాకు కొంచెం నవ్వు వచ్చింది అండ్ ముచ్చటేసింది వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ యాంగ్జైటీ చూస్తుంటే. సో ఇప్పుడు మనం వెళ్తున్న ఈ దారి రాజ్మచ్చి విలేజ్కి వెళ్ళే దారి అంట. ఇదంతా ట్రెక్కింగ్ పాయింట్. ఇక్కడ ఎక్కువ మంది ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఈ ఏరియాని ఇష్టపడతారంట. సో ఇక్కడ ఈ చూస్తున్న ఈ వాటర్ ఫాల్స్ పేరు రాజ్మచ్చి వాటర్ ఫాల్. చూడండి చుట్టుపక్కల చిన్నవి ఎన్ని ఉన్నాయో వాటర్ ఫాల్స్. చూసే కొద్దీ కనుచూపు మేర వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. మేము భయపడి రిటర్న్ వెళ్ళిపోవాలనుకున్న మాకు ఈ సుందరమైన దృశ్యాలను చూసిన తర్వాత మా ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగించాలనేసి గట్టిగా అనుకున్నాము. సో మేము పడిన కష్టం భయం అంతా కూడా ఈ వాటర్ ఫాల్ చూడగానే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇంతకుముందే చెప్పినట్లు మేము యాక్చువల్గా ఇక్కడ టన్నల్ నుంచి రైలు పాస్ అయిన ఆ దృశ్యాలను షూట్ చేయడానికి మాత్రం అనుకుని ఇట్లా వచ్చాము. బట్ మాకు యాక్చువల్గా ఇక్కడ ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉంటుంది అయితే అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా మీరు వచ్చేది చూసే వర్షం, బీభత్సమైన వర్షం. ఎక్కడ చూడు మనకు చిన్న వాగులు, మళ్ళీ వర్షం ఎక్కువైతే వాగులు పొంగి పొరలితే మనకి రూట్ గురించి ఐడియా లేదు. రిటర్న్ వెళ్ళిపోదామని అంటే కూడా మా ఫ్రెండ్ వద్దు, ఎంత దూరం ఎలాగొచ్చాం కదా, అయితే ఎలాగని ధైర్యం చేసి అనేసి మేము ధైర్యం చేసి రావడం వల్లే ఈ రాజ్మచ్చి ఇంత అద్భుతమైన వాటర్ ఫాల్స్ చూడగలిగాం ఫ్రెండ్స్. రియలీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఇది చాలా అడ్వెంచరస్ కూడా ఉంది మాకు. ఇది అడ్వెంచరస్ అనే చెప్పాలని చాలా ధైర్యంతో మేము ముందుగా అడిగేసి మా ఫ్రెండ్స్ కేరింతలు కొడుతూ వెళ్తున్నారు చిన్నపిల్లవాడి మాదిరిగా. ఇప్పుడు ఆల్రెడీ ఆ టన్నల్ దగ్గరికి వెళ్తున్నాము. సో మధ్యలో ఇక్కడ మీకు ఈ వీడియో కోసం ఆగాను. ఇక్కడే లక్కీ, ఈ పాయింట్ నుంచి కొంచెం ఈ లక్కీగా మనకు రోడ్డు బాగుంది. ఇంతకుముందు అయితే మీరు చూసారు కదా ఎంత ఆఫ్ రోడ్, టెర్రిఫైయింగ్ అనమాట ఆఫ్ రోడ్.
సో అక్కడ చూస్తున్న రివర్స్ వాటర్ ఫాల్ ఆ విధంగానే ఉంటుంది అనమాట. అది అక్కడ లోహగఢ్ ఫోర్ట్లో మిస్ అయ్యాము, అది రివర్స్ వాటర్ ఫాల్, అక్కడ వాటర్ లేనందువల్ల. అక్కడ చూడండి ఫ్రెండ్స్, మేము అక్కడ ఉండగానే ఒక నలుగురు వచ్చి వెంటనే బ్యాగులు తీసుకుని ఏం చేస్తున్నారు బాబు అని చూస్తే ఈ టైంలో పీతలు బయట వస్తున్నాయంట. చూడండి వాళ్ళు ఎలా సర్చ్ చేస్తున్నారు, తీయడం, పీతలను పట్టుకోవడం, బ్యాగ్లో వేసుకోవడం. అక్కడ వాళ్ళ దగ్గర బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్లో వేసుకోవడం. అటు చూడు అటాక్, అసలు అమ్మాయి కూడా చూడండి ఇక్కడ పీత పట్టుకోవడం, కొండలను కట్ చేసి ఇమ్మీడియట్గా బ్యాగ్లో వేసుకుంటున్నారు. అబ్బాబ్బాబ్బా ఏం వ్యూస్ వావ్. అస్సలు లోనావాలా ట్రిప్లో ఇది హైలైట్. నేను డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. అబ్బా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వావ్ దృశ్యాలు చూడండి. డీప్ ఫారెస్ట్లో ఇట్లా వర్షము, ఫాగ్ అంతా వస్తే ఎలా ఉంటాయో, ఆ వాటర్ ఫాల్స్ చూడండి ఎలా ఉంటాయో డీప్ ఫారెస్ట్లో. చూడండి మేఘాలు ఎలా ఉన్నాయి. చాలా రిస్క్ తీసుకున్నాం చెప్పాలంటే. ఎవరు తీసుకున్న రిస్క్ అయితే తీసుకున్నాం మేము. అబ్బా రిస్క్ తీసుకున్నాం పర్లేదు, కానీ ఈ వ్యూస్ మాత్రం హైలైట్. లోనావాలా ట్రిప్లోనే హైలైట్ అనమాట ఇది. ప్రకృతి ఎంత రమణీయంగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత సుందరంగా, ఎంత కనుల విందుగా, కనుల పండుగగా ఎలా ఉంది చూడండి. అక్కడ మేఘాలు, వర్షము, ఫాగు అన్నీ ఒక్కటైపోయాయి. వావ్ వండర్ఫుల్. ఇది మాత్రం మాకు లక్కీనే అని చెప్పాలి. మేము అనుకోకుండా ఈ రూట్లోకి రావడం జరిగింది. వెరీ టఫ్ రోడ్. బీభత్సమైన వర్షం. అందరూ వర్షం పడ్డ పీతల కోసం వచ్చిన బాగా అక్కడ చూడండి ఇంకో పీతల బ్యాచ్. నైస్ డ్రైవింగ్. ఇది బ్యూటీ. ఫైనలీ వీ రీచ్ అవర్ డెస్టినేషన్. చూడండి వర్షం ఆగింది. ఈవినింగ్ ఇప్పుడు 5:40 అవుతుంది టైము. అండ్ ఇక్కడ ఆ ట్రైన్ వెళ్ళే టన్నెల్ ఇక్కడ అడిగి ఎంక్వైరీ చేసి ఎలా వెళ్తాము. ఇంకా ఇక్కడ చూడండి చుట్టూ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అటు చూడండి మీరు, చూడండి రైన్ ఫాల్స్, ఒక పక్క ఫాగు, ఎండ 3 మిక్స్ అయి ఉన్నాయి చూడండి అక్కడ. కొంచెం అది ఎదురుగా రాజమచ్చి కిల్లా అంటే ఇట్లా వెళ్ళొచ్చు అంటున్నారు. క్రాబ్ చూడండి, అమ్మో ఇంత పెద్ద క్రాబ్. నుంచి వాటర్. వావ్ నుంచి వండర్. వావ్ కొంచెం ముందుకెళ్ళి స్లిప్ అయ్యేది, కొంచెం స్లిప్ కింద పడితే అడిగేవాడు కూడా లేడు ఇక్కడ. వీడు వాటర్ ఫాల్సే. ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఏదో మిస్ అయ్యాను అనుకున్నాను, బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ నౌ. అక్కడి నుంచి వెళ్ళి చూద్దాం ఆ వ్యూ ఏమైనా బాగా వస్తుందేమో. ఓకే,
వస్తుంది చూడండి. సారీ, ఆ పాసింగ్ ఫాగ్ అయితే చూడండి, ఫాగ్ ఎలా పాస్ అవుతుందో చూడండి. మొత్తం ఫాగ్ అక్కడి నుంచి ఎలా ట్రావెల్ అవుతుంది చూడండి. బ్యాక్ సైడ్ బైక్స్ చూస్తున్నారు కదా, అవన్నీ ప్రాబ్లం అయినవి. ఎందుకంటే ఇక్కడ నుంచి రాజమచ్చికెళ్ళ ఇంకా 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వాళ్ళు మాకు ఏమో అడ్వైజ్ చేస్తున్నారంటే, మీరు ఇక్కడ నుంచి వెళ్తే రోడ్డు ఇంకా బీభత్సంగా ఉంది. ఆల్రెడీ ఒక కార్ అక్కడ వీల్ బ్రేక్ అయిపోయింది, అదొకటి. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా మిగిలిన బైక్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి. సో ఇంకా మీ ఇష్టం, మేము చెప్పేది చెప్తూ ఉంటాం. సో ఇంకా మేము కూడా అంత రిస్క్, పైగా మంది చిన్న కారు, ఇంకా ఇక్కడ ఏదైనా జరిగినా ఇంకా అంతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో మేము అంత రిస్క్ అయితే తీసుకోదలుచుకోలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ టు లోనావాలా. అక్కడ చూడండి, అందరూ ఇబ్బంది పడుతున్నారు, 2 వీలర్స్ వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళైతే మనకు ఫ్రెండ్లీ అడ్వైజ్ అయితే ఇచ్చారు, థ్యాంక్స్ టు దెమ్. మధ్యలో ఇంకొక చిన్న వాటర్ ఫాల్, వర్షం ప్లస్ వాటర్ ఫాల్. ఫ్రెండ్స్, అది రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా టైం వచ్చి ఇప్పుడు 6:45 అవుతుంది. ఇక్కడ లైటింగ్ ఉంది. సో ఎలాగో వచ్చాం కదా అనేసి మేము అక్కడ ఆపాము చూడండి. ఈ వాటర్ ఫాల్ దగ్గర ఎవరైతే లేరు, మేము ఫ్రెండ్స్ మేము వచ్చాము. ఆ తర్వాత చూడండి, మాతో పాటు ట్రెక్కర్స్ అక్కడ బైక్స్తో ప్రాబ్లం పడ్డారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర ఆగారు. మేము ఇక్కడ బాత్ చేసుకుని బయలుదేరదామని మేము ఇక్కడ స్టాప్ చేసాము వెహికల్ని. ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూడండి వాటర్ ఫాల్ వ్యూ ఎలా ఉందో. ఈ వాటర్ ఫాల్ కింద ఇలా వెళ్తుంది రోడ్డు వైపు. ఇంకా క్లోజ్ వాటర్ ఫాల్స్ క్లోజ్ షాట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఇంకా లైట్ అయితే పర్లేదు, లైట్ అయితే కొంచెం లైటింగ్ ఉంది. సో ఇంతకుముందు మళ్ళీ మేము స్నానం చేసేటప్పుడైతే వర్షం తగ్గింది. మళ్ళీ స్నానం చేసి వచ్చాక విపరీతమైన వర్షం పడింది చూడండి. మేము ఫస్ట్లో స్టార్టింగ్కి ఇప్పటికీ ఎంత ప్రవాహం పెరిగిందో. ఈ పక్కన కూడా ఇంకోటి జలపాతం స్టార్ట్ అయింది సరే. సో మేము ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ 10 కిలోమీటర్స్ హారబుల్ జర్నీ చేయాల్సి ఉంటుంది. సో మేము లైట్ ఉంటుందని త్వరగా వెళ్ళామనుకోండి, మాకే సేఫ్. చూడండి, ప్రవాహ తీవ్రత కూడా చాలా పెరిగింది. అక్కడ ఫాగ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ట్ అవుతాం. ఓకే, ఇక్కడ ఫాగ్ చూడండి ఎలా జలపాతాన్ని కప్పేస్తుందో. చూస్తూ ఉండగానే చూడండి మొత్తం ఫాగ్. వావ్, చూడండి ఎలాగే ఉందో ఆ ఫాగ్ చూడండి. వావ్, మొత్తం కప్పేసింది చూడండి జలపాతం, ఏం కనిపిస్తలేదు, మొత్తం ఫాగ్. ప్రకృతి ఎంత అందాన్ని ఇస్తుంది, మాయ చేస్తుంది. అమ్మో, ప్రకృతి చాలా గొప్పది. ఆనందాన్ని ఇస్తుంది, అందాన్ని ఇస్తుంది, మాయ చేస్తుంది, మనల్ని మైమరిపిస్తుంది. అది ఒక్క సైడ్ మాత్రమే, ఇంకో సైడ్ అనేది మీకు తెలుసు. ఓకే రైట్, అన్నిటికీ ప్రకృతే మూలం. వచ్చేసాం ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ హారబుల్ జర్నీ తర్వాత మంచి రోడ్లోకి వచ్చేసాం. వర్షం కంటిన్యూస్గా పడుతుంది. శ్రీ నారాయణీ ధామ్ లోనావాలాలోని ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకు రిసెప్షన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ భోజనశాల. ఈ టెంపుల్ కాంప్లెక్స్ 4.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ శ్రీ దుర్గామ, శ్రీ సిద్ధి వినాయకుడు, శ్రీ సల్సార్ హనుమాన్, 3 దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నారాయణధామ్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు. మనకు లోనావాలా రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్లో వీడియో తీస్తారో లేదో అనుకున్నా, బట్ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, హ్యాపీగా వీడియోస్ తీసుకోవచ్చు.
అలాగే డ్రెస్ కోడ్ కూడా ఏమీ లేదు. మనసులో భక్తి ఉంటే చాలు, రెస్ట్రిక్షన్స్ ఎందుకు అనుకున్నారేమో, ఇక్కడ ఎటువంటి నిబంధనలు లేదు. టెంపుల్ 7:30కే క్లోజ్ చేస్తామని చెప్తారు కానీ బట్ మనం 9 వరకు అయినా ఎవరు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పరు. 9 వరకు అయినా కూడా మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. In temple premises, please take only dirty photos. Selfie or personal photos strictly prohibited. చూస్తున్నారుగా నారాయణి ధాము ట్రిప్ ఎండింగ్ వచ్చేసింది. ఎండింగ్ టెంపుల్తో ఈ ట్రిప్ని ఎండ్ చేస్తున్నాము. సో వర్షం చూడండి ఫ్రెండ్స్, కుంభవృష్టి. ఇక అన్నప్రసాదం ఈ టెంపుల్ కాంప్లెక్స్లోనే తీసుకున్నాము. పర్ పర్సన్ 150 రూపీస్ బఫే సిస్టము. వర్షం అయితే పడుతూనే ఉంది. గుడి నుంచి బయటకు రాగానే మా రిటర్న్ జర్నీ హైదరాబాద్ స్టార్ట్ చేసాం. ఇది ఫ్రెండ్స్ మా లోనావాలా ట్రిప్పు. ఎంటైర్ మా ట్రిప్ కాస్ట్ 5300 పర్ పర్సన్ అయింది. ఇందులో ఎక్కువగా పెట్రోల్ అండ్ టోల్ ఛార్జెస్కే అయిపోయింది. మేము హోటల్స్లో ఫుడ్ అండ్ బెడ్ లేదు కాబట్టి ఇంత అయింది ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బై, జై హింద్.